జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా దొంగల ఆగడాలు ఆగడం లేదు. ఆదివారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో ఓ పాన్ షాపులో రిజిస్టర్ ఆఫీసు సమీపంలో మొబైల్ దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించారు. దుకాణ తాళాలను పగలగొట్టి చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు దుకాణ యజమానులు తెలిపారు. కానీ దుకాణంలో పెద్దగా నగదు ఉంచకపోవడంతో దొంగలు ఇతర వస్తువులను దొంగతనం చేయకుండా వెళ్లినట్లు దుకాణ యజమానులు తెలిపారు. పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించినట్లు తెలిపారు. దేవుని పోయి ఇప్పుడు వచ్చింటాడు. ఇది దొంగతనం అయినా కాబట్టి ఇప్పుడు నేను వచ్చి అన్ని క్లీన్ చేసి ఇప్పుడు గంట అయితే రాత్రి షాప్లో 2 తాళాలు పడగొట్టి గేట్ షట్టర్ది షాప్ తెరిచిండ్రు. షాప్లో అన్నీ చెక్ చేసిండ్రు. క్యాష్ కౌంటర్ చూసిండ్రు కానీ దాంట్లో అమౌంట్ ఏం లేదు. కానీ అన్నీ తీసేసి కింద వాడేసి వెళ్ళిపోయింది. షాప్ తాళాలు ఒకటి వేరే వస్తువులు అయితే ఏం సెల్లులు కానీ ఏమి కానీ పోయలేవు. ఎంత టైం ఉండొచ్చు? 1 తర్వాత అయిపోయినట్టు మాకు కూడా తెలియదు. బయట టీ కొట్టు వాళ్ళు చెప్పడం, ఫోన్ చేసి చెప్పడం వల్ల వచ్చి షాప్ దగ్గరికి వచ్చినప్పటికీ పోలీసు వాళ్ళు వచ్చింది. 3 షాపులు ఓపెన్ చేశారా? ఈ 2. ఓకే. మొబైల్ షాపు అక్కడ విలేకరులు ఓపెన్ చేసి 2 తాళాల్లో ఒకటి ఓపెన్ చేసి మళ్ళీ మూసిండు. కొంతవరకు అక్కడ తెలిసింది మూసేసిండు. మేము వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు వచ్చిండు. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.